ఎల్లయ్య మనమరాలు గాజం సుకన్య మనవడు రమేష్ మనవరాలు వేల్పుల సునీత మనవడు కుమారు అరికాల కట్టక్క మరి మనవడు కనకయ్య క్రిస్తియేసుడు వంగ బుచ్చక్క బుచ్చవ్వ మనవడు రవి అరిగిరాల లక్ష్మి మనవరాలు మనవడు ఐలయ్య రాజపోయిన కవిత రాజాలు వెంట రాధిక రాజు గాడుదుల సంధ్య అనిల్ గజ్జి నాగరాణి రంజితు మరి షేపుల రమ్య మహేష్ బాసిక నవ్య రవి ఇంతమంది కలిసి ఎల్లవో రామరామయ్య ఒక్క రామప్రాణం రామ భజన అల్లల్లా ఎత్తుకున్న బాగైనా మనవడా ఐరమ్మ ఇయ్యాలను ఉన్న కారిక నాకు దొంగ దొరికింది కొడుక కలంత బలగంలో ఐరమ్మ ఇయ్యాలను మీద కలిగి ఉంటే అందరితో పాటుగా ఇయ్యాలమ్మ అమ్మ పండుగ నా పండుగ ఎక్కువ కొడుక ఉన్న కారికే నాకు దొంగ దొరికాను ఆయన
రాజాలు మనవరాలా రాధికవ్వ మనవడా రాజన్న మనవరాలా సంజవ్వ మనవరాలా సంజవ్వ ఇవాళ బాబమ్మ పండు పొడిచిపోతుంది బిడ్డ మా నాయన కూరయ్య పోయినాడే అమ్మ ఎందుకు ఏమన్నా బిడ్డ మన కళ్ళ ముందర ఎన్ని జరుగుతలేము ఇవాళ బాగిలే నాయన భగవంతుని పాలయ్యి ఏళ్ళకుంది బిడ్డ ఇవాళ మీ శిలబాబులు లేమా మేమందరం అని మాకు తీర చెప్పినవే అమ్మ ఇవాళ మా తీర పట్టుకొని తిరుపతి ఉళ్ళల్లో నిద్రపోతాను ఎర్రగొల్ల గ్రహుడ పెద్దమదేమంత పేరు ఉంది ఇవాళ నువ్వు కట్టుకున్న ఇల్లు మంచిగా లేక నీ కొడుకులతో ఇల్లు కట్టుకొని మమ్మల్ని మర్చిపోయి కంటి నింద నిద్రపోతానవా అమ్మ అందరూ ఉన్నారు కానీ మనవాడా నీరు ఇక నేను పోతానా పండు పొడిచి పాయే మనవరాలు రమ్యమ్మ అమ్మంట పిలిచే ఇక అమ్మ బలగముల లేరా మేమందారా ఉండంగా నీకు తొవ్వెట్నా దొరికిందో నీకు దారెట్నా దొరికిందో భావన కనిపిస్తే పాల్పోయి మనవడా మనవాడా మయ్యేసు అందరినీ వస్తానా నేను రాగలుగుతానా మనవరాలా నవ్యము బిడ్డ శిలికల వరకంగా కొడుక గౌరన్న నువ్వున్న కార్యక్రమాలకు తొంగరా కొడుకు నువ్వు చిన్ననాడు భోజనం చూసి కొడుక నేను గుండెలు వాగిన కొడుకు కొడుక నీ చేతి జీవి గంజి నాకు బాగి ఏదానా నా కొడుక నేకం రమ్మో చూడారా కేతవ్వా నేను వెళ్ళిపోతానా నా రూపుగానా రాదు ఒరి కొడుక కట్టమా నువ్వు ఇక నేను పోతానా వదిలి పోతానా ఒరి కొడుక కట్టమల్లు కొడుక మల్లికార్జును ఇవాళ నీ చేతి పువ్వులు దూరం అయితానా కొడుకురారా ఓ అవ్వా ఇవాళ నీకు వచ్చే ఇక్కడ నువ్వు మాకు దొరకకపోయిందానే అవ్వా మేము పొద్దున్న రాక పనికి పోతాము ఆ రాత పని ముగ్గురి కొడుకుల ఇళ్ళల్లో తిరిగి ఏ కొడుకు ఏ కోడలు ఎనుక ముందు అయినా ఇంకా నా కొడుకు రాకపోయే ఇంకా నా కోడళ్ళు రాకపోయే అని రోడెక్కి అవ్వా ఏ కొడుకు తొవ్వ చూస్తాను ఏ మనవల తొవ్వ చూస్తాను మనవరాళ్ళ తొవ్వ చూస్తాను అవ్వా ఇయ్యా నీ యొక్క ఆరాటం నీలోనే అవ్వా ఈ యాడికి వచ్చి కోడల సయ్యయ్య కోడల మాధవి మీరు కరళ అన్న కరళ అన్న ఏది తినవత్త అంటే నాకు బిడ్డ నాదికి రాలే ఒక్కనాడు నెల్లూరు పంచాది బిడ్డ మనకు తెలియదు కాదే కోడల మాధవి అవనే నా బిడ్డ రాధవ వచ్చున్నాడు అవను ఓడగొట్టుకొని అయ్యను ఓడగొట్టుకొని ఊరి కొడుక కట్టమల్లు ఊరి కొడుక మల్లికార్జును నేనున్న నాటి వల్ల నా బిడ్డ మీ ఇంటికి వచ్చిన్నాడు
మా అక్క వచ్చిందని మీరు కాళ్ళకు నీళ్ళిచ్చి కూసుంటే బీటి వేస్తే కట్టమో సుఖమో మీతో చెప్పుకుంటది బీటి వేసి కూసుండ పెట్టి మీ రొట్టి ఒట్టు పెట్టి మీ మెట్టకు రాక కట్టి నా ఇంట్లో మీ ఇంట్లో పండుగ చేసుకొని నా బిడ్డ వాడవీధి వర్గంతో కట్టమో సుఖమో చెప్పుకొని తెల్లారి పోతుంది నా బిడ్డ మీరు ఏదన్నా మాటని ఓరోర మాట్లాడితే ఓరి తమ్ములార నా బిడ్డ రాదమ్మా ఇవాళ మీకు శీలలు పెడతా టచ్చన రైగలి పెడతా టచ్చన ఇవాళ నాలో ఎల్లమ్మ ఉంటే కడుపున సురలో మీద మరి ఏడుతుంటే ఓ బిడ్డ ఏడువ కనిపోయి ఎంత ఎదుర్కొంటా నేను నాకు తీరే చెప్పు ఇవాళ మీ కళ్ళల్లా కనిపిస్తలేనా అని మీరు కాదన్నారు దిగ ఇంత గురించి పోడకుండా పొడవలు చూసుకుంటా నా బిడ్డ ఏడుతుంది నా బిడ్డని అని బియ్యకన్నదే అమ్మా నా బిడ్డ రాదమ్మా నేను వెళ్ళిపోతానా నా ఇల్లు మరవకన్నాగా అల్లుడా చేరాడమ్మా నువ్వున్న కాడికే నాకు బొమ్మ దొరికిందయ్యో పోతనాని చెప్పిందా పాండరాజు పేరు మీద 5 పంచపాండలు అన్నదానం మంచి పెట్టి రామరామన్న శబ్దాలతోని పాండరాజు జీవిని ఏ ప్రకారంగా పాండవుల స్వర్గలోకం పంపిల్లో అటువంటి భారతం చూసిన వాళ్ళు ఆరపల్లె గ్రామంలోన ఎల్లావుల వారి సంస్థానమైన ఎల్లావుల వారి ఇళ్ళల్లా అబ్బబ్బా తల్లిదండ్రికి దయగల్ల కొడుకు హైలన్న భూమి మీదికి వచ్చి ఎల్లవని మనం ఆడుకున్నాడు భార్య భర్తల బంధం అయిపోయింది 3 సిరిమరుతులు ఓలే కనుకనేవి 3 కొడుకులకు జన్మనిచ్చింది ఎల్లవ్వ ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది సాలన్న సంతానం నాకు కలిగిందని మురిసిపోయింది ఇవాళ తల్లి ఎల్లవ్వ 3 కొడుకులకు అన్నందుకు మరి ఏనాడు దుడవయ్యా మా అవ్వ బాగెట్ట దేరల్లని అన్న కొడుకును సంకల పెట్టుకొని 2 చిన్న కొడుకులైన అవ్వ దచ్చిన్నాడు ముందు నడిచి కాటికార కొరివి పెట్టిళ్ళు దినదినాన పక్షికి పెట్టిళ్ళు అవ్వ కొడుకులకు అన్నందుకు నిన్న అవ్వ పేరు మీద అన్నదానం మంచి పెట్టి అవ్వ బాగి కొడుకులు గట్ట నేర్పుకున్నారేరా బిడ్డ రాదమ్మను అవ్వ అన్నందుకు అవ్వ దచ్చిన్నాడు వెనక ఏగుడు వారాలు చల్లుకుంటూ పోయి కాట్య పుల్లేసి 5 ఒత్తుల దినం పుట్టించి అన్నదమ్ముల నిమ్మలం చేసింది ఆడి బిడ్డ రాదవ్వ మరి ఈ లిస్ట్ లో ఉన్న బలగం అందరూ కొడుకుల పిల్లలు బిడ్డల పిల్లలు మనవలు మనవరాళ్ళ తలంత బలగం ఓ అవ్వ మొదలకు నీళ్లు వచ్చే తీగ పందిరికి ఎక్కినట్టు ఇవాళ నీతోని ఖరీగాన్ని చూస్తాను ఇవాళ మా అమ్మ బాగెట్ట వేరల్లని ఇగో 15,000 ఖర్చు పెట్టుకొని బాయితి పాట ఒప్పుకుండా పిలిపించి అన్న భోజనాలు పెట్టి ఇవాళ మా ఇంటి ముందు రామరామన్న శబ్దాలు జరగాలి రామరామన్న శబ్దములు రోమరోమన్న ఇవ్వకుంటా రామకొక్క పెట్టెక్కి కనుకనేమి మా ఎల్లవ్వ జీవి కనుకనేమి మా తాత ఐలయ్య ఉన్న లోకముల శంకరుని పాదాల కాడ అఖండ జ్యోతి వెలగాలి సచ్చిన ఆత్మ సర్గంలో నిర్దపట్టాలి పుట్టిన వానికి సాగు తప్పది సచ్చిన వానికి పుట్టుక తప్పది బావుగా బతికింది పెద్దమదేవంత పేరు ఎత్తుకున్నది భూమి మీద బుక్కడు బువ్వ బాగుంటే ఆడ తిరగక ముందు బమగల్ల వారి ఇళ్ళల్ల వాళ్ళ మనవల మనవరాళ్ళ గర్భాన లక్ష్మీ దేవతోల అడ్డవాల అయ్యచ్చి తల్లి ఎల్లమ్మ బలగముల గలవనీయవే రామ రామని రామ ఏం లేదా అవును ఓ పిల్ల ఎందుకు గులుగుతున్నావు సుందర సుకుమారి ఇప్పుడు ఎందుకు వచ్చినావంటే ఇప్పుడు ఎవరు లేరు భయం అవుతుంది ఎందుకురా ఏమిట పిల్ల నారి గలగల సపల్ల
ఏమి నువ్వే తెలుసుకోవాలి ఇక్కడ బొట్టు కింద తీరే మల్లికార్జున అన్నది ఏమన్నా తెచ్చి పదన పెడితే అది పోతే నేను లేస్తే ఓనర్ అయితే వాళ్ళు రాను పని పెట్టారు తప్పదని చెప్పినా అది ఇప్పుడు మల్లికార్జునకు చెప్పిన కానీ కాయల రోగపోవడం అంటే చల్లగా బతకరా విద్య అన్నట్టు మరి ఇన్సెట్ ఉన్నదని ముచ్చట మనం అనుకుంటే ఇచ్చేది పోయి సీరవాటి పంచున్నారు పెంగుడు ఎక్కడి పిల్ల మా అన్న మందమని కూడా బొగ్గు బాగా పని చేస్తుంది బండి ఎక్కిపోయి కుడుకలు పెట్టచ్చు మీ అన్న కుడుకలు పెట్టి సీర గీదేనా 2 గంటలకో 2:30కో నీ భార్య పోతుంది మన మల్లికార్జున ఉన్న ఇంట్లో ఏస పెడుతుంది సీరిచ్చిన సంజక్క మరద పెట్టి మీరు వల్ల పెడుతుంది ఇంట్లోకి వెళ్ళి పెన్నం బయటికి వెళ్తే పొడి తీసిన కంకువల కనిపిస్తుంది పొద్దుగాల పోయి నువ్వు బొడ్డు రాయికాడ నిలబడితే నీ ముఖం నల్ల ముఖం అవుతుందిరా నారాయణపురం మేరుకోరా నువ్వు ఎప్పుడు అంటావు అరే ఇవ్వని బాధలు అనుకుంటే ఎప్పుడు అంటావు అని అంటే నేను ఏం చెప్పుకోవాలి నీకు పంచ బొంత కూర్చో తట్టు ఎందుకు కుట్టుడు అని అంటే మన గాడిదల అనిలుకోవాలన్నా కానీ చిన్సీగా వాడికి రాగానే ఓ నైట్ అంతా పోయించింటే బాబు తలకాయ వస్తుందంటే ఆ దావుడితోనే సురున్న తలకాయకి ఎక్కింది మర్చిపోయినారనే మూత్రం విడిచిపెట్టి రేపు పొద్దున విండితే పొద్దున రాకెండితే మా పడికి వంతే మన బొంతే నారా నీకు ఈ బొంతగా అయిపోతుంది ఎన్ని పత్తుల్లో పడుతున్నారు నీ బొంత నాకెందుకు చెప్పి చెప్పున్నారా నీకేమో తొందర కూర్చున్నా కాడా అంతే చెప్పే ఇగో నేను మొన్న లలిత హాస్పిటల్ పోయినా అయ్యో మొన్నటి మేడం కేవెరకనవ్వగా వెనకటి మేడం వెంకటలక్ష్మి దాని పోకపోయినా ముగ్గురిని చంపింది బదిలే మూత పెట్టుకున్నాను నా మేడం అన్నది కదా చిట్టి చిట్టి ఎందుకు ఇచ్చేది నిన్ను చిట్టి అనడానికి ఇద్దరుగా పిల్లు ఉన్నట్టున్నావు నన్ను చాయ్ గిలాస కూడా లేవట్టకన్నది చాయ్ గిలాస లేవట్టకపోతే మరి నువ్వు అన్నం తింటే పొయ్యంత అది కాను పాగుద్దా ఆ మల్లికార్జున అన్నాక 5 వేలు నిన్ను దప్పుతామిటి మూతికి 3 పోట్లు పడతాయి డెలివరీ అయినాకనే కుట్టిప్పుదాం మన అన్నం దానికే ఉంటుంది నిన్ను బల్ల మీద మంచిగా ఎల్లకల పంట పెట్టాలి చూడడానికి లోట కట్టి అలా పాలు పోయాలి ముక్కుల పైపు నూకాలి అలా పోతాంటి కడుపులో గుంతుంది కింద సంచి పెడితే మూత్రం గుంటుంది కథం నువ్వు వచ్చినప్పుడు నాకు సేపులు అన్న అరటి పండ్లు అన్న అంగూరకాయలు అన్న పప్పుడు పడి నిండు బండి అన్నోడు అయితే అది భార్యతో కూడుకోవడం చేసి అదే కట్టరకంగా వాళ్ళ ఇంకా సేన వాళ్ళ కత్తిరి వెనకచ్చి కత్తిరి వెళ్తున్నాడమ్మా భగవంతుడు మాత్రం బిడ్డకు చూడవు అమ్మ ఇట్లా పెళ్లి కాగానే అట్లా కానుపు కావాలి సార్ ప్రేమ భగవంతుడు మాత్రం అమ్మ పిల్లడు అంటే ఒక పాపం చేస్తే పని పిల్లలు కాదు భగవంతుడు కన్ను తెలవాలి కానుపు కావాలి
గడియలు గడియలు ఇంద్రావతికి మాత్రం లేదు ఇక్కడ గర్భవతైన సంగతి అక్క తల్లిదండ్రి తల్లిదండ్రి ఎక్కడ ఉన్న సంగతి ఇక్కడ బిడ్డ విరవదేనా ఇంద్రావతి పొట్ట విని బట్ట పొద్దు కడతాందేనా 5 గడియల గర్భవతి ఇంద్రావతి చరిత్ర ఇక్కడ ఉండని మరి ఎవరయ్యా? ఎవరయ్యా అనుడు దేశాలు బల్లని ఎవరారు అన్న తండ్రులు దేవుడు 16 సులకం కుక్కకు విశ్వాసానికి విశ్వాసం లేదు రా అన్నాడు. 60 ఏళ్ళ కెత్తుడు ఎప్పుడు వచ్చి విడిచి పెద్దవంటాయి నా చేతి అన్నాడు కాదు పెడతాడు రాజులు పెద్దవాడు లేనప్పుడే ఇద్దరు నిజం మంతాలు వేసిండు. అరే పొద్దున పెట్టాడు మామని పెడతాడు మామని పెట్టేది పొద్దున పెడతాడు సలివంచి గులివంచి ఆలేక మింగలేక వాళ్ళ ప్రాణం పోవాలి మంతాలు వేసిండా అచ్చిరు బేటికి అచ్చిరు బేటికి 3,000 rupees received on Bharat Pay. కచ్చిరేలు తాంటే ఎవరైనా అన్న తరనే చేస్తారు ఈ కొడుకు బయటికి ఎత్తలేరు కొడుకు శరీరం కొడతలేరు. అరే నా తండ్రి లేకపోతే ఎవరు నా బయటికి వస్తారు నా మాట వేదం అని ఏమన్నాడు సమయాల సభ కచ్చరి మంది కట్టుకోవాలి వాళ్ళు కథ రాదు రామ రామ రాఘవ రామ చెప్పు కానీ ఒక మాట నా అవ్వకు నా యొక్క అన్నం పెట్టద్దు 15 రోజుల్లో వాళ్ళు చావాలి సాగు కవర్ పట్టుకొని నా బయటికి నువ్వే రావాలి ఒక్కవేళ వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళకి నువ్వు ప్రాణం తీస్తా పిచ్చి లేచిందిరా నువ్వు ఎట్లా మొగని ఏమి ఇట్లా మొగనివి అమ్మాయికు నేను అన్నం పెట్టినట్టు నువ్వు నన్ను కొట్టి తిట్టి అన్నం పెట్టమనాలే మాట పలకయ్యా కరెక్ట్ నువ్వు కొనుక్కొచ్చిన కోడలు ఒక్కరు అన్నం పెట్టకపోతే కన్న కొడుకుని పెట్టుకోనాలి కన్న కొడుకుని వేస్తా అంటారా అవసరమా లేదా ఏమన్నా అభయస్తుంటారు ముచ్చట మన గర్భసానకు కొడుకు పుట్టి నీళ్ళెక్కేస్తా అప్పుడు ఏం చేస్తావురా నువ్వు నా కాదికి లేకుండా నా పిల్లం అది చేసింది కరెక్టేనే ఒక్కవేళ కొడుకు పుడితే వాడు సేమ్ నాలాగానే చెప్తాడు బిడ్డ పుట్టింది అనుకో చెల్లి 7 లక్షలు కొట్ట పోయింది ఈ బిడ్డ 7 14 లక్షలు కొట్ట పోతుంది కాబట్టి జ్వరం వచ్చిందానా సంజన హాస్పిటల్ తీసుకుపోతా నీ గర్భసంచి మొత్తం తీసేపిస్తా సంచికి అది ఉన్నక్కడ లేకుండా ఒకటి నీకు రూపాయలు కానీ సోకలేదు పైసా ఉంటే ఏ పని అవుతుంది పైసలు లేకపోతే రోజుల పని కాదు అమ్మి నేను అత్త మామకు అన్నది
నీకు బట్ట ఎప్పుడు గట్టే మాట్లాడదా అన్నప్పటికి మాడు కొడతాను నువ్వు నవ్వుతాను అలా కళ్ళ పెట్టే వాళ్ళ ప్రారంభిస్తా ఆ కొడుకు కోడల్ని పిలిచిన అయ్యమ్మ 15 రోజుల వాళ్ళ సాగు చూడాలన్న మాట పల్లాని కాదు శాంతనదేవి విన్నారు. మన బిడ్డ ఇందులో ఒక 7 లక్షలు ఇచ్చి పెళ్లి చేసినందుకు మన కూడబెట్ట కూడా కుక్క సాగు చంపుతాడు. కోడలకు వెన్నం పెట్టకని చెప్పుదండి. చెప్పివాడు కచ్చేరి కాడి పోతే వారి మాట మీద వీళ్ళకి మన కోడలు పువ్వు పెట్టకపోతే మనకు సాగు చంపది. కొడుకును ప్రతిపిలాడుకుందామని కుక్కి మీద గడ తెల్లకెళ్ళి మెల్లిగా లేచి కొడుకు వేడి కచ్చి కొడుకు పలకిరి రాజా కోరిన సొమ్ము ఏడిచి పెట్టే కోడలు బిడ్డ కాదు అడిగినట్టు మన కట్టమిచ్చిన అల్లుడు కొడుకు వాడు. మర ఇంట్లో పుట్టొచ్చిన నా కోడలు మాకు పువ్వు పెడతానంటే నువ్వే వద్దంటారు కొడుక. మేము లేని చలమ నీకెక్కడిరా గుల్లడు వేగుల్ల గుల్లగారు అన్న తల్లి చలమనిచ్చిన తల్లిని తల్లిదండ్రి చూసి దయ్యాలు చూసినట్టు అనిపిస్తాను. అన్నము పెట్టకపోతే ఇంకో కొడుకుంటే ఈ కొడుకు కాదన్నాడు ఆ కొడుకుని అడుగుతావా? ఒక్క కొడుకు అయినట్టు దాదుకున్నావు నెయ్యో ఉక్క వెన్ను ఉక్క పెట్టి అరిసేది నీళ్లు వచ్చి వరి మొలకలు దాదినట్టు కంటికి రెప్పలాగా చూసుకున్నావు కొడుకు. నువ్వు నడిచాడి నాడు నా కొడుకు కింద నడిస్తే మట్టి అంటుంది యథా జాతి మీద అడగ నేర్పుకున్నావు. కుక్క అంటాడు కూడు పెడతావారిగా సచ్చిన్నాడు కొడుక అడుగు ఎత్తావారిగా కోటి ఆశలు కొడుక నీ మీద ఉండి మా ఆశలల్ని రాజలు ఏసి మమ్మల్ని కుక్కతో నమ్ముతారంటారు. ఎవరున్న మనకు ఎక్కడి పోవాలి కొడుక మేము లేనిచ్చారు మరి ఎక్కడిరా దయాదండం కొడుక మందవాసలు కొడుక అయ్యమ్మకు కూడు వెనక కుక్క సాగు కప్పు అని నీకు సాలేమని చెప్పారు. సార్ చెప్పిన సోడు కొట్టగారు బుద్ధి చెప్పిన నిన్ను బూడిది కొట్టన్నారు. కొడుకు బొలగిరి రాజా పచ్చడి చేను మీద రైతుకు ఎన్ని ఆశలు ఎదిగే పిల్లల మీద తల్లిదండ్రికి ఎన్ని ఆశలు ఉంటాయిరా. అరుగున్నడు వల్ల రాజు శరణన్న వారికి మరణం ఉన్నది దండ ఉన్నోళ్ళ గండ ఉన్నది. నా కొడుకు కాళ్ళ మీద పెడతారన్న బాగు ముక్కడు పెడతాడు. అమలారా అక్కలారా ఆలకించే దాతలారా త్వరకు దండం పెట్టే జవాను దండం పెట్టలే సావట్లో ఉన్న సర్కారుకు సలాము ఏడు ఇక్కడ పువ్వు పెట్టు అని కొడుకు కాళ్ళ మీద చెల్లెకు వరకట్నం ఇచ్చిన వరి మమ్మల్ని అమ్ముతారంటారు. నీ తోడ అన్నో తమ్ముడు అయితే సగం బాగా పంచుకోకపోవురా అయ్యా. లక్షలాది డబ్బు కోట్లాది ఆస్తి సంపాదించిన నీ సగం మాట పంచుకోరు అంత లేడు తమ్ము లేరురా. కొడుకు ఏమన్నావు? 16 సులకం కుక్కకు విశ్వాసం నీకు విశ్వాసం లేదురా అన్నావు. నా కుక్క విలువేందో నీకు అర్థం కావాలి. తండ్రికి అన్నం పెట్టకన్నాడు. రాజ కచేరి వేడికి వచ్చాడు. అవ్వయ్య స్వామి చూస్తాడు. జాడిచ్చి తంత తొండు వెండుగా అడ్డంబడ్డ అప్పుడు రాదు బల్లాని రాదు అన్నాడు. బాబా చందన మన కొడుకు మనకు పువ్వ పెట్టారని అంటాడు. మెల్లగా 16 రోడెక్కి మా కొడుకు మాకు పువ్వ పెట్టాడట అని ఎవరికన్నా చెప్తే అయ్యా వాళ్ళేంది నువ్వెక్కడిది రాను వాని భయం చెప్పి
మనకు పువ్వు పెట్టి ఇస్తారు పావే అందామని బల్లాని రాదు అన్నాడు. ఆడున్నది జాలిగుండే. అయ్యా మనం ఎన్నడు మీద వేణోళ్ళవే 16కు పోయి మన కొడుకు నలుగురు ఇట్లా పరువు తీస్తే ఊరేలా రాసి నా అయ్యవ నా ఇజ్జత్ తీసిర్రని మూతడు మందే అంటాడు మూడుతాడే అని మన కొడుకు ఆత్మహత్య చేసుకుంటే మన వంశం నిరవంశం అవుతుంది. మన ఇల్లు చీకటి పడుతుంది. మనం ఎట్లా మీరే వేరుల్లమే బతికటోడు మన కొడుకు పరువు తీయద్దన్నది. భార్యాభర్తలు చూడు జాడెత్తి తట్టి తొండు వెండుగా పడి ఒకరి మీద ఒకరు పడి కలకల కలిసి బాబా అందరు పూల పూజ చేసి కొడుకులు గట్టి మనం రాళ్ళ పూజ చేసి కొడుకులు కన్నా మన గడ్డ ఉన్ననాడు ముద్దొచ్చిండు. గడ్డ వచ్చిన కెముడయిండు. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పడి ఏడవంగా ఎర్రంగా ముద్దు పొడిచి ఏడైంది. అంతంత ముద్దకి ఆగడలు అయింది. బొమ్మత ముద్దకి 3 కాళ్ళు అయింది. చిన్న పేగు సిక్కు పడి మీద పేగు పువ్వులాద పేగు రోజులు పడి గుల్లడి పేగులు గుంజుతాడు. కళ్ళకు చీకటి అత్తల్లి ఒక్కరిని చూస్తే నలుగురు కనిపిస్తాను రాము. భార్యాభర్తలు చూడు పేగులు వాడినాడు. ఎవరికైనా బాగా నచ్చినాడు బాంధువులాది కత్తాడు. పేగులు బిడబిడ వాడినాడు ఎవరాది కత్తారు ముచ్చటైతారు. పేగులు బిడబిడ వాడినాడు బాధ వచ్చినాడు బాంధువులాది కచ్చినాడు బిడ్డ అది కత్తాది. ఓ బిడ్డ అయిందిరావా పెళ్లి చేసుకొని పోయింది గుర్త అవగారిల్లని నువ్వు రాలే. పెళ్లి చేసి సాగదోలింది గుర్తం మేము బిడ్డిల్లని రాలే. ఓ బిడ్డ ఇందురవ్వా నీ భర్త ఇందులో శరీరాలు మచ్చోడై అమ్మను మరిపించిండా అయ్యను మరిపించిండా పుట్టిన తొవ్వే మరిపించిండా ఎంత మరిపించినా బిడ్డ నువ్వు ఉన్న కాడ మాలాంటి ముసలు కనిపిస్తలేరా? నీకు అమ్మ అది కత్తలేదా అయ్యా అది కత్తలేడా? అయ్యో నా బిడ్డ ఇందురవ్వా ఎక్కడానే ఉండవమ్మా ఇప్పుడు వచ్చి సోడు బియ్యం ఉడికిచ్చి నారా తిను అమ్మ తిను అంటావా? అరుసోడు మీ ఉడికిచ్చి నారా తిని వంటదా అమ్మ తిని వంటదా? బిడ్డో బిడ్డో అని తల్లిదండ్రి ఉగల మీద ఉగలబడి 10 రోజులు కొట్టుకుంటే మిడిమిడి సరుకం మిట్ట మధ్యాహ్నం నెత్తికి పొట్టొచ్చింది. కోడల్ని పిలుస్తాము. కోడలే భాగ్యవతి బాబగారు మా కొడుకు చూడొస్తాండా మాకు బుక్కిడన్న మెట్టుకొని ఆ కోడల్నే అమ్మా. కోడలే భాగ్యవతి బాబగారు మా కొడుకు చూడొస్తాండా మాకు బుక్కిడన్న మెట్టు. కోడల్ని విలువంగా
కరువుడైన మీకు కడుపు సారిస్తాను ఇదిగో అన్న అన్నప్పుడు తన ఎత్తికూడదు ముఖం చూసి కూడదా మా బిడ్డ ఇందులో కారం పరాచారు నువ్వు కోడలు బిడ్డ మా కడుపు సారించిన బిడ్డ అందుకే అంటారు కోడలా వెలుగున్న కాడ చీకటి ఉన్నది చీకటి ఉన్న కాడ వెలుగున్నది అన్యాయం ఉన్న కాడ న్యాయం ఉంటుంది అన్నట్టు మా కొడుకు కాదా మా గరువుడైన కోడలు కడువు మా కష్టం విచారించిన మా బిడ్డ కోడలు వచ్చిన అన్నం గంగరాల చేయి అన్నంలో మోపి అల్లి పిల్లి అన్నాన్ని కలిపి బలిబుక్క ఆర్చి 5 గంటల్లో అన్నం తిన్నాడు బాబా మన కోడలే బిడ్డైంది నేను అన్నం నిన్న నువ్వు తినవమ్మని భార్య శాంతదేవి సేపేటికి ఇచ్చిండు అన్నం పెట్టని సంగతి నీకు నాకే ఎరుకుండాల వల్ల ప్రాణాలు తీయాలి సాగు కవర్ పట్టుకొని నువ్వే కచ్చేరి కాడికి రావాలి నేను తీసి కనుక ఏమి ఇంటి ముందర కచ్చే ఏడ్చినప్పుడే లోకానికి తెలవాలి నువ్వు కనుక ఏమి జాగ్రత్త బామ అన్నాడు భార్య భయం చెప్పి మళ్ళా కచ్చేరి కాడ పట్టడమ్మా సదుగుణ మందురాలు 2 దాముల పొద్దైనప్పుడే కోటరాన్ని పిలిచినప్పుడు నీ మీద మందు పోయే నీ మీద దుమ్ము పోయరా కోట్లాది ఆస్తి లక్షలాది రూపాయలు దేవుడు లాంటి ఇల్లు కట్టి ఇవన్నీ నీ మీద పెట్టుకొని పోతావా నీ అమ్మాయి చూస్తే నా అమ్మాయి గుర్తుకొస్తాను నా భర్త చూడొస్తాంట వాడు గట్టిగా మొరుకుంటూ పోతాడు అని ఆ బిడ్డ అర్సుడు బియ్యముడికి ఇచ్చింది నీ కొడుకు రాకముందు నిరుడు అన్నది మళ్ళీ తలలు చేతికి ఇచ్చాను బిడ్డ ఒక రోజు కలిసిన 2 రోజులు కలిసిన ఆనాటికి కొడుకు పెట్టిన గల్లా ఆడిపోతుంది కొడుకు పెట్టిన గరువు దాటిపోయినాడు అనుకుంటాను నాదా ఇక మన ప్రాణం పోదు ఎలుగున్న కాడ చీకటి ఉండబోదు అన్యాయం ఉన్న కాడ ఎన్నో మూలకు న్యాయం ఉండే ఉంటది మన కొడుకు మన పేరుట ఏముడైనా మన బిడ్డ దూరానున్న కోడలే మనకి ఇవాళ బిడ్డ అయిపోయింది వాడు పెట్టిన గరువు ఆడికి 15 రోజులు దాటిపోతుంది వాడికి అట్నే మురుక్కుంటా పోతాడు మన కోడలు మన గిట్నే అన్నం పెడతాని వీళ్ళు ఇక్కడ తుర్తి పడని వాడు ఆడ ఏమని ఆలోచన పొందుతాడు అరే నా చచ్చిపోలేదా అన్న అన్నం పెడతాందా ఇలా అండ తప్పించి మేడలో పోతా ఇలా తనంతా చూస్తా ఏనాడు అండ తప్పించి పోవాల వేడికి బాలన్న మీద కొంగు కప్పిందే భాగ్య చచ్చిపోయారా చావలేదు
అన్నం తినకపోతే మాడు ఎన్నో పత్తారా ఈ ఎన్నో అంటే నువ్వు తినకుండా ఉండు ఉంటే నువ్వు చస్తావు చచ్చినాక నేను తీసుకుపోయి బొంద పెడతా బొంద పెట్టినాక నీ తాదాపున కూర్చొని 1 2 అన్నప్పుడు లెక్క పెట్టి చెప్పుతా మరి నేను చచ్చినాక పొంద కనుక చెప్తావమ్మా నేను ఇంటానే నువ్వు ఇంటే తీరకుంటే నీ చేసుకున్నాను చెప్పే బాధ్యత నాది అంటావా అంతే కదా బాబా ఇళ్ళ పెడతా కట్టా నోట్లే అద్దు నువ్వు ఇట్లాంటి ముక్కులో పెట్టి ఐదుకుంటుంది అది కొరతలకి ఏమదు ఆగు నీ కొంగు సొట్టు ఏంటిది నైతుడు బగ్గ తాగత్తివి అన్నం అయితే తినపోతివి ఇంటి ముందర కుక్క ఉన్నది కుక్క అయితే ఏయ్! ఒక్క నీ రాదా అమ్మో నిన్ను అంటే నువ్వు అంటే నాకు ఇది మన పేరు గతగత బల్లం అనుకోవాలి కొంగ ఎందుకు కప్పినవే కొంగ ఈ ఊరోళ్ళు చిట్టి కాళ్ళు కుక్కకు గిట్టి తాకుతుందని కొంగ అప్పిన ఒకసారి నీ రాదా అమ్మ నిన్ను అంటే అబ్బా సలిపో చెప్పింది కానీ ఉడుకు పెట్టెను గీపోదినక మామయ్య అత్త చెప్పరు మీరే చెప్పు కింద ఉడుకుపో పెట్టాక మామయ్య అత్త కాదా అది గుడ్డు పెట్టే మరి పంచల్ల బాబా గారి కొంచెం నొక్కులో ద్రోయుడు ఆళ్ళ తప్పచ్చి దొరకబట్టి కోడలు తెచ్చిన అన్నాన్ని కింద పడగొట్టాడు తల్లిదండ్రి రాని సేవంత అరుగులేదు కుక్కిపోయిన గడచ్చలు నొల్లు చూసారు బాబా శాంతదేవి మన బిడ్డ ఎక్కడో ఉన్న మన కోడలు మనకు బిడ్డ కడిపిసారి అన్నం పెడుతుంది అనుకుంటే ఆళ్ళ తప్పచ్చి కోడలు తెచ్చే అన్నాన్ని కింద పడగొట్టిండు మన కొడుకు ఆ కింద పడ్డ అన్నం తినకపోతే మనకు రేపుకి ఏళ్ళ దాకా బతుకులేదు బామ కుక్కిపోయిన గడంచెల్లకెళ్ళి మెల్లగా జారి 6 నెలల పిల్లలోనే అంబాడుకుంటా తల్లిదండ్రి రాజులు అన్నం వేటికైనా వాళ్ళు వస్తారమ్మా అన్నములా చెయ్యి ఒక్క వెతుకులే రాబట్టి పుట్టుకాలు తీసే అన్నమోలా పెట్టే మట్టిలో రాగలిపే కింద పడ్డ అన్నం వీటిద్దరు ఒడిచిపోయారా దైవం ఒడిచిపోయారా కొడుక మట్టలు కలిపినవురా మమ్మల్ని పొందుతో పంపకు నా బిడ్డ పెళ్లి సాగోని మూత బిడ్డలని పోలే అవగారు నా బిడ్డ రాలే కొడుక బిడ్డ దగ్గర నడిచిపోదామంటే నడవ కాళ్ళు లేవు బండి కట్టుకొని పల్లె కూర్చుంటే పెట్టుకొని చెల్లి దగ్గర మమ్మల్ని తోలితే అన్న అయ్యవ నీకు ఎక్కువైతే నాకు ఎక్కువ రాని పుట్టిన పురుగు రోజు మా బిడ్డ చదువుకుంటుంది ఈ చెల్లి దగ్గర పుడితే మమ్మల్ని తోలి రాదా దయదండం కొడుక వాళ్ళు మొక్కుతారా కొడుక గట్లు గదులు కాలేదు కారెత్తది కానీ కడుపుల మంట కానరాని వంట కళ్ళకు చీకటి వస్తాను ఒక్కళ్ళు చూస్తే 4 కనిపిస్తాను మీరు కింద పడ్డాను తన ఒడిచిపోయి చెల్లి దగ్గర నీకు ఆకలి అవుతుందా నాన్న అవుతుంది నాన్న నీకు అన్నం పెట్టని కొడుకున్నారా నీకు అన్నం పెడతా అన్నం పెడితే అట్టి బట్టి రాజు అవా కొడితే నాన్న కొడతా తిరితే నాన్న పెడతా కడుపుతో కన్న తల్లి నీకు అన్నం పెడితే మా అత్తకి అంటావు దొంగలు ఏం ఎంత
అమ్మయ్య విలువ నీకేం తెలుసురా మూర్ఖుడా చిన్ననాడు పిల్లలకు ఏం పెట్టి సాదుకుంటారో కుదిరే పడ్డంగా శాతగాని నాడు బిడ్డ కదిదే కాక ఇదే కాకనే అంటారు కొడుక మాకు శాతం అయితే లేదు ఇక్కడ ఊర పెట్టరా అంటే అమ్మ మీద కాలు పెట్టి అవ్వ నీకు ఇవాళ అన్నం పెడితే మొత్తం వ్యక్తి పిల్లల గంట వాళ్ళు లంచాని అనడానికి ఏదో ప్రపంచంలో కొడుకుల నిన్ననేదే ఉన్నదిరా ఏ ఇంటికైనా బట్టి తోనే పోయిన వారి మాకు తోని పోయి ఉంటే కాలిపోతుంది బంగారం తోని పోయి ఉంటే కరిగిపోతుంది ఏ ఇంటనైనా ఇదే సారరంగా అవ్వయ్య విలువ నీకేం తెలుసురా పల్లె పిల్లలు ఉంటే బడికి విలువన్నారు పుల్ల దేవుడు ఉంటే గుడికి విలువన్నారు ఇంటి ముందర తల్లిదండ్రులు రాజులు కూసుంటే ఇంటికి లక్ష్యమో అన్నారు అందుకే అందరూ కొడుకు ఎవరికైనా కాలు రెక్కలు ఆడి ఉన్నాడు ఎల్లవుడా ఎల్లవ్వ బతికున్నాడు ఆ ముగ్గురు కొడుకులకు ఆ ముగ్గురు కోడళ్లకు ఆ ఎల్లవ్వ విలువ ఏందో తెలియలేదు కొడుక ఈ ఆడికి 11 రోజుల బట్టి ఓ అవ్వ ఇవాళ నిన్ను అరుచుకున్నా మాకు ఉప్పోసపోయేది నీ మంచం కాడికి వచ్చి అవ్వ తిన్నవా అని అన్నా గాని మనవరాళ్ళందరూ నీ మంచం చుట్టూ తిరుగుతుంటే శలికలకు ఉప్పోలేము వీళ్ళు నా బలగం మీరందరూ వచ్చిల్లాని నేను ఓట వలిస్తే మా కడుపు ఇంకేదే అవ్వ నువ్వు నిన్న నాడు కనుకనేమి మాకు విలువలేదు నీ విలువ అవ్వ ఇవాళ ఎట్లగా నచ్చవా అని 11 రోజుల బట్టి కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు ఏడుతాను కొడుక గుర్రంగా మమ్మల్ని చంపుతాను మమ్మల్ని చంపుకొని ఇవాళ ఎల్లావులు ఏడిచినట్టు నువ్వు ఏడుతావారు మట్లే పుట్టుకాలు తీయరా ఇయ్యాల కోడి పిల్లలు మరి ఎరకనున్నది ఇంటాం రా మళ్ళీ రేపు ఇయ్యాల రాక నువ్వు కచ్చిరు వేరాక కూడలు అన్నం లేదంటే మట్టి పాలు చేస్తుండు కాలుకుంటా పట్టిండు ఏవే ఆడదాన గంజి రేపో నాకు లేకుండా 15 రోజులు కాదిన వారి గుంటల గంజి పోసి మరే నాయన ఆనాడు కుక్క అని ఎల్ల వచ్చినావు కట్నం ఇస్తానన్నాడు నీకు ఆదికున్నాడు అని నాయన తలబట్టి కనుక నేను గంజి గంజికిచ్చా కదర్రా 15 రోజుల గడువు పెట్టిన నాకు తెలియకుండా నా అవ్వయ్యను సాధినవే ఆడిదాన ఇప్పుడు 3 రోజుల గడువు పెడతాను తినే అన్నం ఇష్టం పెట్టి సంపు కచ్చేరి కాడికి రా నేను వచ్చినాకనే ఏడవాలి ఏడిస్తేనే తెలియాలి నన్ను భార్య భయ్యం చెప్పుకుంటూ కచ్చిరిలో కూసున్నాడు ఆనాడు కోడలు అనుకున్నది నీ మీద మన్నారు నీ అమ్మయ్యకు నేనెందుకు అన్నం పెట్టాలా వాళ్ళకన్నా మొదలు వీడు నన్నెందుకు చంపాల పాప పుణ్యం నీదే అన్నది మొగ నీకు భయపడుతు 2 తలుపులు పెట్టుకొని మేడ వీధికి పోయింది వడ్డీ జాబులో ఉల్లారిపోతాను అవ్వలారా ఆకలన్నోడు లేడు దూపన్నోడు లేడు వాళ్ళ మంచితనం ఆనాడు అక్కర రాలేదు విలవిల తలడీరిపోతుంటే కనుకనేమి అందుకే అన్నారు అవ్వలారా బొమ్మలు చేసేది విష్ణు రాత రాసేది బ్రహ్మ ఫలమిచ్చేది శివుడు దండ మీదకి వచ్చి కట్టమో సుఖమో ఎల్లవోసి కాలమైనాడు కొనబోయేది ఎవధర్మరాదు లోకం కనుకనేమి రోజొక్క జీవన్న పోకపోతే వాళ్ళ లోకం తల్ల కింద అయితాట ఎవరి కింద ఉన్న చిత్రగుప్తుల విలిసి ఇవాళ ఎవరి పొట్టకు పొగ పెట్టాలి ఎవరింత ఏడుపు పెట్టాలి పైరు మరీ ఉన్నాడు చిత్రగుప్తుడు పైర్లు మరీ వేసినాడు తల్లి రాజులు పోయి అంజనం కూర్చున్నారు కదా దేవుడు భక్తుల పట్టుకొచ్చడానికి నేనే పోతనుడు శ్రేష్టార్థంగా యమధర్మరాజు కాలపాశం చేత పట్టిండు పాలపురి పగ్గాలు అందుకున్నాడు కాలపాశం అందుకున్నాడు గద బుధాన పెట్టిండు మైస వాహనమనగా దున్నపోతు మీద కూసున్నాడు కంటి రెప్ప కొట్టినంత కారం లోపల దొరికి ముందు ముట్టే కదరా మనసులకే మానవులు కనిపిస్తున్నారు సచ్చటోళ్లకు యములు కనిపిస్తున్నారు పసిపిల్లలకు దేవుడు కనిపిస్తున్నారు లంగకు దొంగకు చెడిపోయిన దానికి 100 దయ్యాలు భూతాలు కనిపిస్తున్నావు అన్నాడు అగోమయమైతుంది తల్లిదండ్రులు రాజులకు యములు కనిపిస్తున్నాడు ఇంటి ముందు తోటి ముందు నిలుస్తున్నాడు గడంజల కాడ తాళ్ళ గడ్డ నిలబెట్టడు ఒక్కసారి కాళ్ళ భాష వేసినప్పుడే 6 బాణాలు అవి వచ్చి కనుకనేవి 2 బిడలకు ఊరిద్దాలు అయిపడ్డాయి ఉర్రి బిగించిండు ఎడమ కాలు తీసిండు ఎగరం వచ్చే మీద పెట్టిండు రాజ తల్లి శాంతనదేవిగా మీకు భూమిది నూకలు వెళ్ళిపోయినాయి మీరు ఉంటే బతకలేరు నా లోకం తీసుకుపోయి మిమ్మల్ని సుఖ పెడతాను అన్నాడు మిమ్మల్ని నేను నరక లోకం ద్వారా నేను మోక్ష లోకం పట్టుకపోతే రమ్మన్నాడు ఎవరు అప్పుడు యమధర్మరాజుతోని ఏమని కొట్లాడతాను నాయన ఈ అచ్చుడు ఏందో ఒక్క 10 నిమిషాలు ముందు రాకపోతే మా కొడుకు అన్నాన్ని మట్ల కనిపినప్పుడు వస్తే కొడుక ఇక మా అవ్వగారు అచ్చెల్లరా నీ పువ్వ మాకు దూరం అవుతుంది మాకు పెట్టే పువ్వు నీకెక్కువ అవుతుందో మా లోకం మేము పోతానం గాని మా బిడ్డ పెళ్లి చేసుకొని పోయింది ఉత్తమ అవ్వగారి ఇల్లని రాలేదు బిడ్డ ఇల్లని మేము పోలేదు మా శపాలన్న మా బిడ్డకు దూయించమని చెప్పుదాం నాయన వాడు నా బిడ్డకు మొదలావు చేస్తాడో చెయ్యడు వరకట్న ఇచ్చిన కోపం ఉన్నదని కాళ్ళ మీద పడ్డరు కలకల కలకల కన్నీళ్లు తిట్టే యమధర్మరాజు లేదు
విశేషంగా మనసులో రూపంగా కనిపిస్తారు భగవంతుడు సదాస్తు అన్నప్పుడే అక్కడికక్కడనే పూల రథం దిగింది ఆ రథంలో కూర్చొని నా లోకం పట్టుకుపోయి మోక్ష లోకముల మిమ్మల్ని పూల తోటల్లో ఉంచి గుయ్య ప్రసాదం పెట్టి సాత్తనన్నాడు ఆ భగవంతుడు అప్పుడు ఏమన్నాడు నాయన నీ షేట్టు వదిలడానికి మేము రావా నాయన ఇన్ని రోజులు కూటికి తెచ్చినాం ఇన్ని రోజులు ధూపలు తెచ్చినాం మా బిడ్డ రావాలి మా మీద పడి ఏడవాలి మా బిడ్డ కన్నీళ్లు మా మీద పడ్డనానే మా జీవులకు సర్గం దొరక అంతవర రాక నీ రథ ఎక్కము నీ లోకం రామని బిడ్డ మీదకి జీవులు పట్టుకొని రెండు ఆత్మలు తల్లిదండ్రి రాదులు రెండు కాకులై కావురు కావురు అని అదే దొడ్డి మీద తిరుగుతాను యమధర్మరాజు పక్కకు పోయిండు కావురు కావురు అని కాకులు వర్రంగా కోడలు తనకున్నది ఇంతసేపు పసిపిల్లలు వలన అత్త మామ మొత్తుకున్నారు పాపం సచ్చిరా బతికిరా ఇన్ని మంచి అన్నపోతున్న తలుపు తీసి ఉరికచ్చడాలకు దిక్కులేని సాగు దచ్చిన వాళ్ళకు ఎర్ర జీవన వార్త ఆట ముఖాల మీది బట్టలు తీస్తే కనుక నేను 2 గంటలకు వెళ్ళి జీవులు పోయినాయి వారి మీద మన్ను పోయ్యా నేను ఇలా ఏడితే కనుక ఏమి నలుగురికి తెలిసిందా లంజాన్ని మళ్ళా కొడుతుడో ఏమో ఎరగనట్టు పోయి వానికి చెప్తే వాళ్ళ ప్రకారం అన్న దానం చేస్తామని కూడలు బాక్యవతి ఎగవారి ఆవునికి అత్త ఉన్నదమ్మా నాన్న చచ్చిపోయారా శేబాస్ ఉగాది పండుగ వరకు చంపినవురా అయ్యా కట్టె పెట్టుకుంటా బయట నేను కూడా కిచెన్ కొడతాను ఉయ్యాడు ఆ మాట ఇంటే నా పరువు పోతుంది కరెంట్ తప్పదు కానీ ఆగు ఆగినా నా అబ్బాయి చచ్చిపోయి కదా ఒక ఏడితే కన్నీళ్ళు కరసావా కన్నీళ్ళు కరిస్తే కలగలపోతే దాకపోతే లంచం కూడా వేగిస్తారు 300 ఫీజు 700 అద్దరు అత్త మళ్ళీ వేయలాస్ నా అబ్బాయి చచ్చిపోయింది వాళ్ళ తెలియదు ఇప్పుడు కాబట్టి చికెన్ తెస్తా మటన్ తెస్తా బొమ్మ చేపలు తెస్తా 3 తిరగలు అనుకో తిని పోయి ఎడితే ఊళ్ళో ఉన్న మందికి అప్పుడు వెళ్తుంది అయితే చెప్పాను కదా వాడు మనిషి అన్నాడు నాకేం పని అట్లా కాదు అబ్బాయి సేవలు ఇంట్లో ఉండగా అన్నం తింటే షేదన్నం అయితే పొయ్యి కూడా అంటు పెట్టద్దు దానమైనా తిందామయ్యా నీకేం అవ్వ దాని ఇంటి పక్క కూడా లేస్తారు అట్టిదే పో అట్టే షార్ పట్టుకొస్తారు ఆ ఎండకు సుడివాడు సుడి అసలు తిరగలేదు అంటే అప్పుడు గొర్రె పిల్ల మోసుకొచ్చి మీరు పెట్టాలి కావచ్చు అది అని అట్లేదు అరే చికెన్ సెంటర్ వేడికి లక్షణాలు పిచ్చాక పెడతారు అరగంటండి రాదు రాదు నేను నచ్చిందా సరకాల్లో నిన్న బజ్జీలు పడ్డాయి క్యారెట్లు పడ్డాయి ఇలా కొడుకుల ఫ్రై పడ్డది మటన్ పడ్డది ఏ పొద్దుగా మీరు యాక్సిడెంట్ పుల్ల పుల్లగా మంచుకుంటుంది అక్కి రాక్షసుది ఇలా ఏం పోసిందా అవును అందుకే పచ్చగా షార్ దిగిందే బాస్ ఒప్పేసావు కళ్యాణ కరస తప్పించలేదు ఇప్పుడు పోయి ఎడితే ఊళ్ళో ఉన్న మందికి తెలుస్తుంది అవ్వ మా అవ్వ చచ్చిపోయిందట చచ్చిపోయిందట సరిగా అబ్బా ఇట్లా
చూసినా బాబు నువ్వు వచ్చా పని చేసినవే ఆపు. బాబు అనాలే నా బాపు నీకు తెల్లగల్లు వచ్చిన కాదు బాపు. నా బాపు నీ బొమ్మలు వాడికి వాటికి తయారై చచ్చిపోయావా బాపు. నా బాపు నువ్వు తొడగమంటూ కొట్టనట్టు కాదు బాపు. చెప్పబోతుంది బాపు. నా బాపు నువ్వు పొయ్యే చెప్పుకున్నా అచ్చాడు చెప్పబోతుంది బాపు. నీది బంగారు ముఖం కాదే మామా నా మామో మామా నీ కొడుకు ఆ మాటే బయటికి రావాలి. ఆ మాటే మంది రత్న పరుగు పోతుంది. ఊరేలా రాసు నేను నువ్వెంత పని చేసినవే అవ్వా. నావో నువ్వు ఎవరెవరు బియ్యం బదులు పెట్టేవే అవ్వా. సన్న బియ్యం కొడుకుతారా కోమల్ బియ్యం పెడతానే అవ్వా. నావో ఎవరెవరు చక్కెర బదులు పెట్టేవే అవ్వా. కొడుకన్నా బిడ్డలు పుట్టి ఎత్తుకొని ఇక్కడ కూర్చుంటూ అదే అవ్వా. అమ్మ అవ్వే చచ్చిపోయి నీ అవ్వయ్యే ఉండ్రి. నీ అవ్వ ఎప్పుడు చచ్చిపోతారా మరి రాజు నేటికి చూడవయ్యా బాబగారి వాడు కనుక మన ఇంటి పర్వము మందికి ఎందుకు తెలుస్తుందయ్యా. ఇంటి దొంగను దొరకబట్ట ఈశ్వరుడు తరం కాదన్నట్టు తెయ్యని మాటలు కడుపుల కుట్టర్లు పుక్కిట్ల ఈసారు అన్న ఇటేటు రావని వాడు పానం దిశ రాకపోను అడిగి తెలియబోదు. బాబగారి వాడు కొంచెం రోజు కనుకనేమి ప్రాణాలు జనాధీశుడు లోకాలు కూడా కనుకనేమి ఎడతాను. అప్పటి వరకు 3 గంటకి తెలియదు కొడుకు కోడలకే ఎరకగలరా. రాజుగారి మేడల్లో ఏడు పెక్కల లోకమందరూ ఉరికచ్చల కనుకనేమి 2 శకాలు ఇంటి ముందు తలాపున కూర్చున్నాడు పరంగిరి రాజు కన్న కొడుకు. మా అయ్యని బాబా చూడొచ్చండ్రా. ఊరి ఉన్నందుకు నాయన చూడ రావాలి. కాకిరాక పోయి కాకిత పూలు చేసి నువ్వు దినాలు నాడుకోకుండా ఏమి లేదు. ఇదే పుణ్యం కాదయ్యా. దేవతల లాంటి వాళ్ళు పొయ్యి మీద ఎసరు పెట్టుకొని షాట పట్టుకొని నీ అమ్మ పేరు చెప్పుకొని పోతే విద్యా బతుకుని కానీ చూడ తవ్వేది ఇచ్చిన తల్లి ఎట్లా కనిపిస్తుందా. చచ్చిపోయా మరి మీ పోయే ఉండే ఎప్పుడు చచ్చిపోతారా మరి. తక్కువ నువ్వేం మరి పుణ్యాత్తులను చూడొచ్చే నీ అమ్మ మా అవ్వాయి ఉండే మీ అవ్వాయి తెచ్చే ఎత్తేస్తున్నట్టు ఎత్తునట్టు మీరు ధైర్యం చెప్పాలి. నా రాకేష్ అయ్యా నైట్ అంతా మందు పోయి సచ్చిన వాడికి ఈనాటికి ఆనాటికి అన్నారు నాయన కన్నోడు కరువు చేసుకోంగ కొన్నోడు పోసుకోంగ ఎవడు తీసుకపోంగ ఎదురెవడు పోతాడు. సర్కారు అబద్ధం అర్థ సాక్ష్యం చెప్ప ఏ మానవు నుంచిగా పొద్దు పూగగా తప్పది కుండలు అన్నం తినకపోతే తెల్లారితే సజ్జన్నం అయితే సచ్చిన పీరుగా ఊళ్ళో ఉండరాదు. సర్కారు రకం ఆగబోదు నాయన. ఇయ్యాల కనుకనేమి అబ్బబ్బా నీ శల్య ఇంద్రవకు కులాన జాంబవంతుని మాది కొని ఇచ్చి మొదలావు తోలు నీ శల్యను భావన రప్పించి అవ్వయ్యను దానం చేద్దామన్నారు. వాడ వీధి పెద్ద మనసులే అవ్వ ఇలా మాత్రం చెప్తా. మా అవ్వ తక్కెడు బంగారం ఉందమ్మా. తల్లి ఎవరకు ఆడబిడ్డకు అత్తది ఏడుతుంది దాన చేస్తుంది. 11వ రోజు దాకా ఉంటది. 12వ రోజు కూడా పట్టుకుంటే దొంగముండ పట్టుకుంటే ఆయనకి అది పోతుంది. దాని మాత్రం చేయనని జామరు పక్క పిలుచుకొచ్చాడు. 20, 30 ఆనాటి విలువ సాగు కావాలి ఇత్తపోయి ఇప్పుడు తీసుకొని వచ్చేటువంటి ఇంక చెనక తీసుకొచ్చినవి ఎందుకయ్యా మాది 50 కదా 500 ఇస్తాను నీకు. 500 అయితే ఇప్పుడు గుండెపోట చెగిరే సత్తావు. 100 రూపాయలు అంటే అంత పిచ్చి నీకు. అదే అయితే 500 ఇచ్చినట్టే ఉండాలి. నువ్వు తీసుకున్నట్టే ఉండాలి. దానం అయితే పొత్తు చూసాక అలా కళ్ళు తాగాలి. మర్రి మేడలకు రావాలి. మంత్రి బాబు నీ బయటికి వస్తా. నీ శల్య బాగేదంటే తిరుపతి పోయిందట. వచ్చారు 15 రోజులకి మాట చెప్పబట్టి నాకు నువ్వు అంటే ఈ మాటను బట్టి చూస్తే నీ అవ్వయ్యరాలు నువ్వు దంచినట్టేనా. అవును పిచ్చివాడా. ఆ దేవుడు కనుకనేమి నీకు తోలు మంచిది ఇచ్చింది కానీ గుణం మంచిది ఇయ్యని. ఏళ్ళు బతికే కాకి కనుకనేమి ఆధారం లేని కాడ పుల్లల గూడు పెట్టుకొని బతుకుతాను. 100 ఏళ్ళు బతికటోనికి ఇంత ఎందుకయ్యే డబ్బు మీద ఆపత్తున. అవునని చెప్పడానికి సిగ్గు అనిపిస్తలేదు. రాజా నీ అబ్బా
రాజు తలుచుకుంటే గాజు ఎప్పుడు కావాలి ధర తలుచుకుంటే చెప్పల కుదరలేదు నీటిలో తుంగ దిగినగా నీళ్ళు ఉంటుందో రాజేశ్వర రాజు అన్నమాట అలా నడువు గడగడ గడగడ గండ చేసినప్పుడు కనుకనే మీ చేతిలో రాజరికం ఉన్నది 20 ఇసురుకత్తి చేతిలో ఉన్నది నా తల కొడితే కనుకనే నా పిల్లలకు నేను కరువైపోతాగా మాది కొని ఎందుకు కొడతాను మరి ఏ దొర అడుగుతాడా ఏ దాత అడుగుతాడా సరే పర్వాలేదు నాయన పోతానని పోతాడు అప్పటి వరకు ఒక జాంబ మంత్రికి తెలిసింది అనుకుంటాను కానీ పోయింది బిడ్డ పెళ్లి చేసుకొని ఎలా అవ్వయ్య వచ్చానంటే ఎంత కొట్టుకోరు మొత్తుకోరు ఉరికత్తదో అనుకుంటాను కానీ ఈ లోపలి మా ఎవరికి తెలియదు ఊరు బయట కలదా వచ్చేది 3వ మానవుని తెలియదు పట్టుకొని పోతాడు కాదు గురుడు మాది ఓడంటారు పోకని భయం చెప్పింది కదా అన్నాడు మరి తాళ్ళల్లో కూర్చున్నాడు కళ్ళు కొడతాడు 3 వచ్చే ఏళ్ళ కనుక పొద్దంగినంగా వచ్చాడు ఇంటి ముందర చేరిండు జాంబన్ వేడికొచ్చాడు ఇక మా చెల్లె మా బావర్రా నీ చెల్లెళ్ళ ఇంటికి తాళం వేసి ఉన్నది ఆ పక్కింటి వాళ్ళని అడిగిన ఆ ఊళ్ళో తిరుపతికి బస్ తీసిందట 18 జాతరలు తిరగాలన్నట 15 రోజుల ప్రయాణం అట రాత్రి వెళ్ళిపోయింది అయ్యో చెల్లె నీ తిరుపతి మనమే కదా 7 కొండల నెరిసింది ఆ భగవంతుడికి నుంచి పొట్టకారం పడతాను అదే దిక్కులేకుండా కొడుక మళ్ళీ తిరిగి వచ్చి నీవేం పడుతుంది ముఖం కలిపేయకుండా ఏం చేయాలి మా అమ్మను మా అయ్యను మా చెల్లె చూడవసుకోదా మరి ఏం చేయాలి అవన్నీ మూతంతా పుట్టుకున్నది కదా అయ్యో దైవమా ముందట ఎన్నడు ఏగనడు వేరు ఎగుతుంది మోగని డప్పులు మోగుతాను మరి పని ముట్ల వారు చేరవచ్చి కనుక కుమ్మరింటికుండా చాలింటి బట్ట కుమ్మరింటి కొత్త తోరి కనుక దప్పు తప్పు నిలుపులు మారు వడ్డలతో సేమంత మంచాలకు తోడు పేడలు పనిముట్ల వాళ్ళ గట్టంగా కనుక నీ భార్య భర్తల తోడు కుర్చీలు వేసి కూసుంటే వ్యక్తులు ఇది ముండ సాగు కాదు ముత్తైదు సాగు ఉన్నారు దేవి కనుకనేమి తడి బట్ట దానాలు వేసి బట్టంత చీరలు గట్టి కనుకనేమి ఒక కాళ్ళకు పసుపు ఇంకో పాయిదాలు పెట్టి నొష్టికి రూపాయి బయ్యలకు కొట్టి పెట్టి చెప్పల గంధం పూసి మగం అంత పసుపు పూసి పేడ గట్ల మీద వరుండ పెడితే అబ్బబ్బా ఆ తల్లి ఎట్లా కనిపిస్తా ఉన్నది ఆడపిల్ల ఈ భూమి మీదకి వచ్చే నాడు కనుకనేమి భగవంతుడు ఎదురు తిరుగుతాడట బిడ్డ నువ్వు భూమి మీదకి పోతాను నీకు 3 కోరికలు ఇస్తా ఏం కోరుకుంటాను అంటే ఆనాడు కోరుకుంటుందట ఆడపిల్ల తల్లి గర్భంలో పోయేటప్పుడు నాకు కనుక ఏమి నాయన దేవుడు రాముడు లాంటి భర్త దొరకాలంటది మొదటి వరముల 2వ వరం లోపల కనుకనేమి ముచ్చాల లాంటి కొడుకులు పుట్టాల పౌడాల లాంటి బిడ్డలు పుట్టాలంటది 3వ వరం ఇస్తాన బిడ్డ అంటే నాయన నేను కనుకనేమి నా భర్త కళ్ళ ముందర కనుకనేమి నేను ముత్తైద సాగు కోరుకున్నది ఆడి విల్లగానాడు వచ్చిన తల్లి శాంతన దేవిని పేడ కజ్జల మీద బండబెట్టి చెంపల గంధం మూసి ముఖమంతా పసుపు పుట్ట కనుకనేమి సచ్చిన పేరుగానాడు పార్వతం మూల కనిపిస్తుంది పేడ కజ్జల మీద కూడా ఆ బంగారి కొడుకు మెడ దండేసిన్లు కుండలు నిప్పేసి కనుకనేమి కుండ చేతికి ఇచ్చి ముందు నడుమన్నారు కోడలు భాగ్యవతికి ఓడివాల బియ్యం మన ఏకుడు వరాలు గచ్చిళ్ళు బిడ్డ వెనుక చల్లుకుంటారు రమ్మన్నారు ఒక 4 కొమ్మలు పెట్టి జాల్ గోవిందా తల్లిదండ్రులు రాజు కాకులు కనుకనేమి పేడలు అయినా వచ్చి మీద కావురు కావురు గుంపులు కూడా తిరుగుకుంటా గాదింపుడు గల్లం కారికన్నా తత్తువే బీడ్యం అవ్వ సాగు తెలియదాయం అవ్వ సాగు తెలియదాయం అయ్య సాగు తెలియదాయం కాకుల మీద రుచ్చాల మీద కూర్చొని చలో రుచ్చాల రాను కనుకనేమి ఊరు బయట 3 పాటలు దేవుడు గోవిందాన్ని దించి ఇప్పుడు గల్లం చేస్తాం
దింపుడు గల్లం అనేది ఈనాడు పుట్టలే ఆనాడే పుట్టింది. అర్ధ గంట లేటు కోసానికి అందరానోళ్ళు అందటానికి. మరి దించినప్పుడు కనుక నేను పెట్టిపోయాలని చెప్పి బాగేడు పత్త దింపుడు గల్లంక పిలువు నీ ఎవరు నీ నాయన అన్నప్పుడే అవ్వా నాయన 3 సార్లు పిలిచి పక్కకు తిరిగి పనిముట్ల వారు ఏరవచ్చి 4 కొమ్మల మీద 4 రాగి పైసలు వేసి 4 బిరికిళ్ళ బియ్యం పోసి ఎనుకోళ్ళు ముందుకు ముందోళ్ళు ఎనుకకు తిరిగి మళ్ళీ గోవిందని పేడలు ఎప్పుడు లేకుర్రు. ఊరు బయటికి చేరవచ్చిన 65 చుట్టూ తిరిగినారు. ఆ పనులు దేవుళ్ళ జోడి పేడలు దించిరి. పాపగారి కొడుకు కనుకనేమి కాష్టాల తలాపుకు కుండల నిప్పు పోసిండు. సాగు తానమే సల్లిళ్ళ తానం ఉన్న రుచి జలగంగ రూపల తానం ఆడబోయిండు కొడుకు. ఇక్కడ ఉన్న వాళ్ళు కమ్మరిక్కల కట్టు నరికి కనుకనేమి తల్లిదండ్రులు రాజుల కాటన మీద పరుండ పెట్టిరే అవ్వా. ఆగమనం నచ్చినారు కాశీ గవ్వ సుతం మన ఎంబడి రాదు మొల్లారం సుతం మన మీద ముంచబోరు. కట్టెలు విడికలు కలివేర్చిండు. ఎండిపోయిన కట్టెల్లో పచ్చి కట్టెలు అయిపోయిండు. ఆ పుణ్యాత్తులు వచ్చిండు. 5 చుట్టూ తిరిగిండు. తలవాకు బాండు ఎత్తేసిండు. ఎడమ చేత నిప్పు పెట్టినప్పుడే బరబర కాష్ణాలు కలంటుకొని మండంగా ఇటువంటి బుద్ధిమంతులు అన్నారు కొడుక తల్లిదండ్రులు తలపండు ఏకంగా కన్న పిల్లలు ఇంటే 6 నెలల కీడు మంజేటి మంట ముఖం దూడకన్నారు. గంగల కచ్చిళ్ళు ఆడోళ్ళు ఊరేమిన మొగోళ్ళు ఊరేమిన తానాలు చేసి 17 మేళ్ళ ముందు కచ్చటాలు. తల్లి గర్భాన కనుక ఏమి 4 కొడుకులు పుట్టి పోయి 2 బిడ్డలు పుడితే కనుక ఏమి ఇవ్వాల మా అవ్వయ్య బాగి ఏరిపోతాంది. మా అవ్వగారి తొవ్వ బాగా ఉండాలంటే మా అన్నలు మా వైలను చల్లగా ఉండాలని ఆ బిడ్డకు తెలిసేపటికే మొదలు స్నానం చేసి ఉరికొచ్చి అవ్వయ్య దచ్చిన కాడ ఎర్రలకు అలికి 2 జ్యోతులు ముంచి అవ్వ జ్యోతివై వచ్చిన వాని ఆ బిడ్డ మొక్కి పక్కకు పోతే కనుక ఈ కొడుకులు మొక్కాలు అన్నారు. దీపం పెట్ట దిక్కు లేదు. ఆ బిడ్డకు తెలియకనే పాసి వింజ పోయిండు. వారింత వచ్చిండు. సచ్చింది. 1 రోజు దానమైంది. 2వ రోజు మనలెల్లారి కోడలు భాగ్యమై తన్నది నాదా సచ్చిను అని పేరు మీద సాటుకు పెద్ద కుండెడంత అండుకొని కుక్కల వల్ల భావింది. తెలివి కాదు 10 మందికి పెట్టింది పేరు. మనము తిన్నది అన్నమది తెల్లారితే మన్నావు అన్నారు. సచ్చిను అని పేరు మీద ధూపదాప వెయ్యాలి. పచ్చికి పెట్టి పండుగ చెయ్యాలి. ఇవాళని అవ్వయ్యకు మనం చేసుకుంటా పోతే రేపు మన గర్భాల పుట్టినోడు ఇలా చూసుకుంటూ వచ్చి మనకు పండుగ చేస్తాడు. నాదా గంగల తానం అని దినం ముట్టించి పచ్చికి పెట్టి రాపో అన్నది. అంటినాల్లో పూలలా ఇస్తాను పెట్టు నీళ్ళ దారు చేసుడు అవ్వచ్చు 5 మొక్కుతాడు కన్న కూడా కమ్మ ఆగే బాబు ఆగే. అయ్యయ్యో ఆ కాట్నాల తలాపుకు 2 ఇత్తార్లల్లా అన్నం పెట్టిండు. నీళ్ళారగింపు చేసిండు. అవే 2 కాకులు మండ మీద కూసున్నాయి. అవ్వా ఒరి కొడుక బలంగిరి రాజా కోడలు తెచ్చిన అన్నాన్ని మట్టిలోన కలిపిన ఇయ్యాలని ఎంబడొచ్చిన 4
ఒక్క కొడుకుంటే ఎంత విలువగా చేస్తాడో పండుగ అని నీ గొప్ప కుసానికి సచ్చినంగా సమాధి మీద బయటను కట్టేసినట్టు కూడుకుంటూ కూడు పెడతానవాన్ని కూడు పాడువాడా నా కొడుకు నీ కూడు పాడువాడా నా కొడుక మగవాగి ఎదురా నా కొడుకు కొడుకు మీద పన్నాగం బట్టి కనుకనేమి 2 తాముల పొద్దైతంది అవే 2 కాకులు కనిపిస్తానై గాని 11 రోజుల నాటికన్నా ఈడపోయి ఆడపోయి నా బిడ్డ ఇందులో తెలియకపోతున్నా నా బిడ్డ రావాలి వంట చేసి పెట్టాలి మా పక్షికి ముట్టాలి మా జీవులకు సర్గం దొరకాలి అని ఆనాడు కొడుకు మీద పన్నా